ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ గ్రూప్కి స్వాగతం. ఈ హౌస్ కనుక మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు నచ్చని ప్లేస్ అంటూ ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పడమర ఫేసింగ్లో కట్టినటువంటి బిల్డింగ్ అనమాట. చాలా అంటే చాలా క్వాలిటీగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట. ఆల్రెడీ అక్కడ చాలా హౌసెస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఉండడం, అదేవిధంగా అన్ని హౌసెస్ ఆల్మోస్ట్ 70% హౌసెస్ కూడా అయిపోయినాయండి. ఆ చుట్టూరు ఉండే అందరూ కూడా మంచి మంచి క్లాస్ పర్సన్స్, అందరూ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అనమాట. ఓకేనండి. సో ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంత హౌస్ కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో చూడండి, ఈ హౌస్ మరి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి. పైన కూడా 200 SFTతో ఓపెన్ స్లాబ్ అయితే వేయడం జరిగిందనమాట ఎంట్రన్స్లో. ఓకేనండి. వాన అవన్నీ కూడా లోపలికి పడకుండా, మెట్ల నుంచి లోపలికి పడకుండా ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా మరి ఎంట్రన్స్ చూడండి, టేకు గుమ్మాలతో సింహద్వారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇదంతా కూడా మీరు చూడవచ్చు, టైల్స్ వేసి చక్కగా చాలా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ప్లేసు. అదేవిధంగా మరి బ్లాక్ టాప్ రోడ్స్, మరి పవర్ సప్లై, అదేవిధంగా అన్నీ కూడా అందుబాటులో ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. హౌస్ కాస్ట్ అయితే 60 లక్షలు చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు లోన్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక 45 లక్షల దగ్గర నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా లోన్ ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయండి. ఎందుకంటే ఈ ప్రాపర్టీలో అంత దమ్ము ఉందండి. ఓకే, మరి ప్రాపర్టీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ అయితే ఉంటే కనుక 50 లక్షల రూపాయల వరకు కూడా లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనండి. ప్రాపర్టీ కాస్ట్ అయితే 60 లక్షలు చెప్తా ఉన్నారు. సో స్లైట్లీ నెగోషియబుల్ అండి, నాట్ మచ్ మోర్ దెన్ అనమాట. ఓకేనండి. వాళ్ళకి మరి పూజా మందిర్ సెట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా కిచెన్ చూసుకోవచ్చు, 2 ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. సో చాలా క్వాలిటీగా డిజైన్ చేశారండి. కబోర్డ్స్ కానివ్వండి, ఇంటీరియర్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, పిఓపి కానివ్వండి, అదేవిధంగా కింద టైల్స్ కానివ్వండి, అదేవిధంగా పవర్ సప్లైస్ కానివ్వండి, సో వైరింగ్ సిస్టమ్స్ కానివ్వండి, అదేవిధంగా దీన్ని చూసుకున్నట్టయితే బోరు కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, బోర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మరి హౌస్ మరి మీకు ఓకే అనుకుంటే కనుక ఇంకా చిన్న చిన్న వర్క్స్ మీకు ఏదన్నా కావాలనుకుంటే కూడా చేసేసి మీకు రెడీగా ఇస్తారండి. ఓకే. సో ఇది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి. అంటే ఈస్ట్ ఫేసింగ్, హౌస్కి ఈస్ట్ ఫేసింగ్ అంటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కామన్గా మరొక బాత్రూమ్ కూడా ఇండియన్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది వాష్ ఏరియా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో ఇది డైనింగ్ ఏరియా. ఓకేనండి. సో చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా టీవీ యూనిట్ రైట్ సైడ్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందని మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి. హాల్ కూడా చాలా పెద్దది. ఓకేనండి. మరి హాల్కి బెడ్రూమ్స్ వచ్చేసేసి సెపరేట్గా ఉంటుందండి. ఓకే, డైరెక్ట్ ముఖద్వారం అయితే ఉండదన్నమాట. సో ఆపోజిట్లో ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూము, కిడ్స్ బెడ్రూము. ఓకే, ఇది చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అంటే వార్డ్రోబ్స్ ఇచ్చారండి. వార్డ్రోబ్స్ చూసుకున్నట్టయితే మీరు బట్టలు పెట్టుకోవడానికి, ఇతర వస్తువులు, మరి పిల్లల చదువు బుక్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఓకే, చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదిగోండి, ఇలా తీస్తే కనుక చక్కగా వార్డ్రోబ్స్ మీకు ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా మరి కిటికీలు కానివ్వండి, మరి మస్కిటో మెస్, సేఫ్టీ గ్రిల్స్. ఓకేనండి. సో చక్కగా ఇవ్వడం జరిగిందనమాట గ్రానైట్ ప్లాట్ఫామ్తో. అదేవిధంగా మరి కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచబుల్గా బాత్రూమ్ అయితే వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందండి. క్లాసీ లుక్తో చాలా అంటే చాలా బాగుందండి. ఒక ఫారెన్ లుక్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకేనండి. మ్యాక్సిమం వాల్ ఎంత అయితే ఉందో అంతవరకు కూడా టైల్స్ వేసి ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో మీకు పైన లైట్స్ వేస్తే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. సో ఏ విధంగా ఉంది ఏంటనేది. దీనికి కూడా ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే చక్కగా విండో ఉందండి అక్కడ. అదేవిధంగా మరొక విండో, పెద్ద విండో, చిన్న విండో రెండే ఇవ్వడం జరిగిందండి. చిన్న విండోకి చక్కగా చదువుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉండే విధంగా గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఒక టేబుల్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచబుల్గా బాత్రూమ్ అండి. ఇది చాలా పెద్దవండి. మీకు ఇక్కడ వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, మీరు డైరెక్ట్గా చూస్తే కనుక చాలా బాగుంటుంది. ఓకే. సో అన్ని ట్యాప్ కనెక్షన్స్, అన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగిందండి. గేజర్ సంబంధించి అన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది.
జరిగిందండి. సో 6 నుండి 6 మంచాలు పడతాయండి, మీరు గమనించవచ్చు. బిల్డింగ్ ప్రకారం అయితే కనుక మీరు ఎటువంటి రిమార్క్ అయితే లేదండి. అదేవిధంగా ప్లేస్ విషయంలో కూడా 165 గజాలని మనం ఈజీగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. చాలా అంటే చాలా స్పేస్ ఉందండి. సో మరి ఏరియా కూడా మంచి ఏరియా అండి. చుట్టూరు కూడా చక్కగా డెవలప్ అయిపోయిన ఏరియా అనమాట. ఒక గజం రేటే ఆల్మోస్ట్ 18,000 వరకు ఉందండి. మరి గజం రేట్ వచ్చేసేసి మరి దీన్ని బట్టి చూసుకోండి. అదేవిధంగా మరి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్స్ సైట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు సైట్స్ కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడ సైట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా డెవలప్ చేశారండి హౌస్ని మాత్రం. మీరు పైన చూడొచ్చు, పిల్లర్స్ కూడా రెడీగా వేసున్నాయి. వేరే 2 ఫ్లోర్ల వరకు వేసుకోవచ్చండి. సో మీరు ఫ్యామిలీతో రండి, విజిట్ అవ్వండి. హౌస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లోన్ అన్నీ కూడా మేము చూసి పెడతాం. థ్యాంక్ యూ అండి.